హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కమ్యూనిటీ. మనము ఈరోజు క్లాస్లో వచ్చేసి ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ని తెలుసుకుందాం. క్యాలెండర్లో ఆడ్ డేస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసుకున్నాం, లీప్ ఇయర్స్ని కనుక్కోవడం ఎలా, అలాగే మనకి ఎన్ని సంవత్సరాలకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అనేది కూడా కనుక్కున్నాం. సో మనం ఈరోజు క్లాస్లో వచ్చేసి ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ని తెలుసుకుందాం. సో మనం డైరెక్ట్లీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆడ్ డేస్ అంటే ఏంటి? ఆడ్ డేస్ అంటే ఏంటి? రిమైండర్ ఆఫ్ 7 is called odd days. సో మనకి ఆడ్ డేస్ అంటే ఏమని చెప్తామంటే రిమైండర్ ఆఫ్ 7 ఈజ్ కాల్డ్ ఆడ్ డేస్ అంటున్నాం. సో మనకి ఎప్పుడైనా కానీ ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ని 7తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ని మనం ఇక్కడ ఆడ్ డేస్ అంటున్నాం. వచ్చిన రిమైండర్స్ని ఆడ్ డేస్ అంటున్నాం. సో మనం ఎప్పుడైనా కానీ ఒక నంబర్ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమేమి రావచ్చు? 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4, 5, 6. సో మనకి రిమైండర్ 7తో డివైడ్ చేసినప్పుడు ఈ 7 నంబర్స్ మాత్రమే వస్తాయి. 0, 1, 2, 3, 4, 5, 6. ఇంతకన్నా పెద్ద నెంబర్ వచ్చిందంటే అగైన్ మనం 7తో రిమైండర్ చేస్తే అగైన్ రిమైండర్స్ వచ్చేసి 0 నుంచి 6 వరకే వస్తాయి. సో మనకి ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ని దేనికి యూజ్ చేస్తామంటే క్వశ్చన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, ఇఫ్ టుడే ఈజ్ మండే వాట్ ఈజ్ ఆఫ్టర్ 23 డేస్ అని అడుగుతున్నాడు. సో మనకి ఈరోజు మండే అయినట్టయితే 23 డేస్ తర్వాత వచ్చే రోజు ఏమై ఉంటుందని అడుగుతున్నాడు. సో మనకి ఈరోజు మండే అయినట్టయితే 23 డేస్ తర్వాతి రోజు ఏమవుతుందని అడుగుతున్నాడు. సో మనకి ఫస్ట్ ఈ క్వశ్చన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7తోనే ఎందుకు డివైడ్ చేస్తున్నాం అనేది ఈ క్వశ్చన్లో మనకు అర్థమైపోతుంది. సో మనకి మండేకి ఫస్ట్ స్టెప్ నేను ఏం చేస్తున్నానంటే మండేకి +7 డేస్ యాడ్ చేస్తున్నాను. మండేకి +7 డేస్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? మండే వస్తుంది. మండేకి +7 డేస్ యాడ్ చేస్తే మనకి అగైన్ మండే వస్తుంది. వచ్చిన మండేకి నేను అగైన్ ఏం చేస్తున్నా? +7 డేస్ యాడ్ చేస్తున్నా. +7 డేస్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మండేనే వస్తుంది. సో వచ్చిన మండేకి నేను అగైన్ ఏం చేస్తున్నా అంటే +7 డేస్ యాడ్ చేస్తున్నా. మనకి ఏమొస్తుంది? మండేనే వస్తుంది. సో మనం 7 డేస్ని ఎన్ని టైమ్స్ యాడ్ చేసాం? 7 + 7 + 7 21 డేస్ అయింది. సో మనకి 23 డేస్ తర్వాత కావాలి కాబట్టి 23లో నుంచి 21 డేస్ని తీసేయండి. 23 డేస్లో నుంచి 21 డేస్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది? +2 డేస్ ఉంటాయి. రిమైనింగ్ 2 డేస్ ఉంటాయి. సో మనకి వచ్చిన మండేకి +2 డేస్ని యాడ్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుంది? మనకి వెడ్నెస్డే వస్తుంది. సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వెడ్నెస్డే అవుతుంది. ఈ క్వశ్చన్ని మనం షార్ట్కట్లో ఎలా చేయాలంటే ఇచ్చిన 23 డేస్ని 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? మనకి 7 3 times 21. రిమైండర్ ఎంత వచ్చింది? 2. సో మనకి 7 రిమైండర్ని మనము ఆడ్ డేస్గా చెప్పుకున్నాం. 7 రిమైండర్ని మనం ఆడ్ డేస్ అంటాం. సో మనకి క్వశ్చన్లో ఏమడిగాడు? ఆఫ్టర్ 23 డేస్ అంటున్నాడు. ఆఫ్టర్ 23 డేస్ అన్నాడు కాబట్టి 7తో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ని ఆఫ్టర్ అంటున్నాడు కాబట్టి క్యాలెండర్లో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి వచ్చిన రిమైండర్ని మనకి ఇచ్చిన డేకి యాడ్ చేసేయండి. ఇచ్చిన డేకి యాడ్ చేసి ఏమొస్తుంది? మండే +2 డేస్ వెడ్నెస్డే. సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? వెడ్నెస్డే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్లోనే మనకి పార్ట్ బి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లోనే పార్ట్ బి, ఇఫ్ టుడే ఈజ్ మండే వాట్ ఈజ్ బిఫోర్ 15 డేస్ అంటున్నాడు. సో మనకి 15 డేస్ ముందు ఏమంటున్నాడు? మనం క్యాలెండర్లో వెనక్కి వెళ్తున్నాం కాబట్టి వచ్చిన రిమైండర్ని ఇచ్చిన డేలో నుంచి తీసేయాలి. సో మనకి 15ని 7తో డివైడ్ చేద్దాం. 15ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 7 2 times 14. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో మనకి బిఫోర్ 15 డేస్ అంటున్నాడు కాబట్టి క్యాలెండర్లో మనం వెనక్కి వెళ్తున్నాం కాబట్టి మనం మండేలో నుంచి 1 డే తీసేయండి. రిమైండర్ మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది కాబట్టి మండేలో నుంచి 1 తీసేస్తే మనకి సండే వస్తుంది. మండేలో నుంచి 1 డే తీసేస్తే సండే వస్తుంది. సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సండే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే, ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే వాట్ ఈజ్ ఆఫ్టర్ 15 డేస్ అంటున్నాడు. సో మనకి సెకండ్ క్వశ్చన్లో పార్ట్ ఏ ఏమి ఇచ్చాడు? ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే అంటున్నాడు. వాట్ ఈజ్ ఆఫ్టర్ 15 డేస్ అంటున్నాడు. సో మనకి 15ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 7 2 times 14.
15లో నుంచి 14 పోతే 1. సో మనకి ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి 1 ఉంది. సో మనకి ఆఫ్టర్ 15 డేస్ అంటున్నాడు కాబట్టి క్యాలెండర్లో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ట్యూస్డేకి ప్లస్ 1 డే యాడ్ చేయండి. మనకి ఎంత వస్తుంది వెడ్నెస్డే. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది వెడ్నెస్డే. సెకండ్ క్వశ్చన్లో పార్ట్ బి చూద్దాం. పార్ట్ బి వచ్చేసి ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే వాట్ విల్ బీ ఆన్ 15th డే అంటున్నాడు. వాట్ విల్ బీ ఆన్ 15th డే అంటున్నాడు. జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని చదివినట్టయితే వాట్ ఈజ్ ఆఫ్టర్ 15 డేస్ ఇవ్వలేదు, మనకి వాట్ ఈస్ బిఫోర్ 15 డేస్ కూడా ఇవ్వలేదు. క్వశ్చన్లో ఏమంటున్నాడు వాట్ విల్ బీ ఆన్ 15th డే అంటున్నాడు. సో మనం ఇక్కడ ఏం కనుక్కున్నాం వాట్ విల్ బీ ఆఫ్టర్ 15 డేస్ కనుక్కున్నాం. ప్రీవియస్ క్వశ్చన్లో వాట్ ఈజ్ బిఫోర్ 15 డేస్ కూడా కనుక్కున్నాం. సో మనకి దీని మీనింగ్ ఏమంటే వాట్ విల్ బీ ఆన్ 15th డే మీనింగ్ ఏమంటే 14 డేస్ తర్వాత వచ్చేది. 14 డేస్ తర్వాత వచ్చేది మనకి ఏమవుతుంది 15th డే అవుతుంది. 14 డేస్ తర్వాత వచ్చే డే మనకి 15th డే అవుతుంది. కాబట్టి మనకి ఈ క్వశ్చన్లో మనము 15ని 7తో డివైడ్ చేయం, 14ని 7తో డివైడ్ చేస్తాం. సో మనకి 7తో 14ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 7 2 times 14. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. సో వాట్ విల్ బీ ఆన్ 15th డే అంటున్నాడు కాబట్టి ట్యూస్డేకి ప్లస్ 0 డేస్ యాడ్ చేయండి. ట్యూస్డేకి ప్లస్ 0 డేస్ యాడ్ చేసి ఏమొస్తుంది ట్యూస్డేనే వస్తుంది. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ టుడే ఈజ్ సండే దెన్ వాట్ విల్ బీ ఆన్ 23rd డే అంటున్నాడు. సో మనకి థర్డ్ క్వశ్చన్లో అగైన్ మనకి సేమ్ క్వశ్చన్ అడిగాడు. ఇఫ్ టుడే ఈజ్ సండే అంటున్నాడు. టుడే ఈజ్ సండే అంటున్నాడు. దెన్ వాట్ విల్ బీ ఆన్ 23rd డే. సో మనకి 23rd డే ఏమవుతుందని అడుగుతున్నాడు కాబట్టి 22nd అంటే మనకి 22 డేస్ తర్వాత వచ్చే డే 22 డేస్ తర్వాత వచ్చే డే 23rd డే కాబట్టి సో మనకి 22ని 7తో డివైడ్ చేస్తాం. 22ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 7 3 times 21. రిమైండర్ ఎంత వస్తుంది 1. సో మనకి ఆన్ అంటున్నాడు కాబట్టి 23rd డే అంటున్నాడు కాబట్టి సండేకి ప్లస్ 1 డే యాడ్ చేసేయండి. ఆన్సర్ ఏమొస్తుంది మనకి మండే. సో మనకి ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే మనకి ఇఫ్ టుడే ఈజ్ సాటర్డే దెన్ వాట్ విల్ బీ ఆఫ్టర్ 50 డేస్ అంటున్నాడు. సో మనకి ఇది బేసిక్ క్వశ్చన్. ఆఫ్టర్ 50 డేస్ అంటే మనకి 50ని 7తో డివైడ్ చేయండి. 50ని 7తో డివైడ్ చేస్తే 7 7 times 49. రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది. సో మనకి ఏమి ఇచ్చాడు ఇఫ్ టుడే ఈజ్ సాటర్డే, సాటర్డేకి ప్లస్ 1 డే యాడ్ చేస్తే సండే. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్కి సండే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మనకి ఆడ్ డేస్ యొక్క ఫుల్ కాన్సెప్ట్. అంటే మనకి ఆడ్ డేస్ గురించి కాన్సెప్ట్ తెలుసుకున్నాం. సో నేను ఇప్పుడు ఏం చేశాను అంటే టోటల్ డేస్ ఇస్తాను, కొన్ని టోటల్ డేస్ ఇస్తాను. అందులో నుంచి ఆడ్ డేస్ అంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయనేది కనుక్కోండి. టోటల్ డేస్ ఇందులో నుంచి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయో కనుక్కోండి. ఎన్ని ఆడ్ డేస్ వస్తాయో కనుక్కోండి. సో దీన్ని చేయడం వల్ల మనకి ఆడ్ డేస్ కనుక్కోవడం అనేది ఈజీ అయిపోతుంది. సో మనకి ఫస్ట్ నేను ఏమి ఇస్తున్నా 10 డేస్ ఇస్తున్నా. సో మనకి 10ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది రిమైండర్ 3 వస్తుంది. సో మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. 23 ఇస్తున్నా. నెక్స్ట్ 23 టోటల్ డేస్ ఇచ్చాను. 7తో డివైడ్ చేయండి 23ని. 7 3 times 21. 23లో నుంచి 21 పోతే 2 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 50 ఇస్తున్నా. నెక్స్ట్ 50 టోటల్ డేస్ ఇచ్చాను. సో 50ని 7తో డివైడ్ చేస్తే 7 7 times 49. 50లో నుంచి 49 పోతే 1. సో మనకి 1 ఆడ్ డే వచ్చింది. నెక్స్ట్ నేను ఏమి ఇస్తున్నానంటే 364 డేస్ ఇస్తున్నా. టోటల్ 364 డేస్ ఇస్తున్నా. సో మనకి 364ని 7తో డివైడ్ చేస్తే 7 5 35. రిమైనింగ్ ఏముంటుంది 1 ఉంటుంది. 7 2 14. సో మనకి కంప్లీట్గా డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది 0 వస్తుంది. సో మనకి 364 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 0 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ ఏమి ఇస్తున్నా 365 డేస్ ఇస్తున్నా. 365ని 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే 7 5 35. రిమైనింగ్ ఉంటుంది 1 ఉంటుంది. 15 అంటే 7 2 14. సో మనకి రిమైనింగ్ ఏముంటుంది 1 ఉంటుంది. సో మనకి 365లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 1 ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ 366 ఇస్తున్నా. 366 ఇస్తున్నా. సో 366ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. సో మనకి 366లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 365ని మనం ఏమని చెప్పాం నార్మల్ ఇయర్ అని చెప్పాం. నార్మల్ ఇయర్ అని చెప్పాం. 366ని మనం ఏమని చెప్పాం లీప్ ఇయర్ అని చెప్పాం. లీప్ ఇయర్ అని చెప్పాం. లీప్ ఇయర్ అని చెప్పాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్ డేస్ని ఇస్తున్నా. టోటల్ డేస్ని వీక్స్లో ఇస్తున్నా. టోటల్ డేస్ని వీక్స్లో ఇస్తున్నా. 50 వీక్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో కనుక్కోమంటున్నా. 50 వీక్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో కనుక్కోమన్నా. మనకి ఇక్కడ డేస్ ఇవ్వలేదు, నేను వీక్స్ ఇచ్చాను. సో మనకి వీక్స్ని డేస్లో కన్వర్ట్ చేసుకోండి. సో 50 వీక్స్కి డేస్ ఎన్ని వస్తాయి
1 వీక్కి 7 డేస్ అయితే 50 వీక్స్కి 50 × 7. సో మనకి 50 × 7 అంటే 7 5 టైమ్స్ 35. సో మనకి 350 డేస్ వచ్చాయి. టోటల్ 350 డేస్ వచ్చాయి. 350ని 7తో డివైడ్ చేయండి. 350ని 7తో డివైడ్ చేస్తే 750 టైమ్స్ 350. సో మనకి కంప్లీట్గా డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. సో మనకి 50 వీక్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 0 ఆడ్ డేస్. సో మనకి ఎలాగైనా తీసుకోండి, వీక్స్లో మనకి ఎప్పుడైనా కానీ ఎన్ వీక్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో కనుక్కోమంటే ఆల్వేస్ మనకి 0 ఆడ్ డేస్ అవుతాయి. 0 ఆడ్ డేస్ అవుతాయి. సో మనకి ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఎన్ వీక్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 0 ఆడ్ డేస్ ఉంటాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఇఫ్ 3 days బిఫోర్ ఎస్టర్డే వాస్ మండే దెన్ వాట్ విల్ బి 3 days ఆఫ్టర్ టుమారో అంటున్నాడు. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ 3 days బిఫోర్ ఎస్టర్డే వాస్ మండే దెన్ వాట్ విల్ బి 3 days ఆఫ్టర్ టుమారో అంటున్నాడు. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం ఈ రోజుతో పోల్చుకుందాం. సో మనకి ఈ రోజుకి ఎస్టర్డే ప్లస్ 3 days ఎంత అయింది, 4 days అయింది. ఎస్టర్డే ప్లస్ 3 days 4 days అయింది. సో మనకి దెన్ వాట్ విల్ బి 3 days ఆఫ్టర్ టుమారో అంటున్నాడు. సో మనకి ఈ రోజుతో పోల్చుకున్నట్టయితే టుమారో ఒక రోజు, 3 days మనకి మొత్తం ఎన్ని రోజులు అవుతుంది, 1 + 3 days 4 days అయింది. సో మనకి టోటల్ ఎన్ని డేస్ అయినాయి, 4 + 4 8 days. సో మనకి 7తో 8ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. 7తో 8ని డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో మనకి ఇచ్చిన డేకి 1ని యాడ్ చేసేయండి. ఇచ్చిన డేకి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, ట్యూస్డే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 6th క్వశ్చన్ ఇఫ్ 6 days బిఫోర్ ఎస్టర్డే వాస్ ట్యూస్డే దెన్ వాట్ విల్ బి 7 days ఆఫ్టర్ టుమారో అంటున్నాడు. సో మనకి మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి, 6 days ప్లస్ ఎస్టర్డే 7 days. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ విల్ బి 7 days ఆఫ్టర్ టుమారో అంటున్నాడు. సో 7 days ప్లస్ 1 day మొత్తం ఎంత అవుతుంది, 8 days. సో మనకి 7 + 8 15 days. 15ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, మనకి రిమైండర్ 1 వస్తుంది. సో మనకి ట్యూస్డేకి ప్లస్ 1 day యాడ్ చేస్తే ఏమొస్తుంది, వెడ్నెస్డే. సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వెడ్నెస్డే. 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఇఫ్ 9th day ఫ్రమ్ టుమారో ఈజ్ వెడ్నెస్డే దెన్ వాట్ వాజ్ 7 days బిఫోర్ ఎస్టర్డే అంటున్నాడు. సో మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు జాగ్రత్తగా గమనించాలి. ఇఫ్ 6 days బిఫోర్ అని ఇచ్చాడు. అలాగే ఇంకో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఇఫ్ 3 days బిఫోర్ అని ఇచ్చాడు. 7th క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే సో 9th day అంటున్నాడు. సో మనకి 9th day అంటే ఏం చెప్పాం, 8 days ఆఫ్టర్ అని చెప్పాం. 8 days ఆఫ్టర్ అని చెప్పాం. నెక్స్ట్ ఏముంది మనకి, ఫ్రమ్ టుమారో అనేది కూడా ఒక రోజు కాబట్టి నెక్స్ట్ ఏముంది, దెన్ వాట్ వాజ్ 7 days బిఫోర్ ఎస్టర్డే. సో మనకి 7 days ఇచ్చాడు. అలాగే ఎస్టర్డే అనేది కూడా ఒక రోజు. సో మనకి టోటల్ ఎంత అయింది, 17 అయింది. సో మనకి 7తో 17ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది, రిమైండర్ 3 వస్తుంది. సో మనకి ఇచ్చిన డేలో నుంచి వెడ్నెస్డేలో నుంచి 3 daysని తీసేయండి. వెడ్నెస్డేలో నుంచి 3 days తీసేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, సండే వస్తుంది. సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సండే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మనం వెడ్నెస్డేలో నుంచి 3 daysని తీసేసాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వెడ్నెస్డేకి ప్లస్ 4 days యాడ్ చేస్తున్నా. వెడ్నెస్డేకి ప్లస్ 4 days యాడ్ చేస్తే మనకి సండేనే వస్తుంది. సో మనకి ఎప్పుడైనా కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండేకి ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, ట్యూస్డే వస్తుంది. మండేకి ప్లస్ 1 day యాడ్ చేస్తే ట్యూస్డే వస్తుంది. అదే ఒకవేళ మనకి మండేలో నుంచి -6 days చేయమన్నాడు అనుకుందాం. మండేలో నుంచి -6 days చేయమంటే మనం వేల ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి తప్పుపోయేందుకు అవకాశం ఉంది కాబట్టి మండేలో నుంచి 6 days తీసేయడం కన్నా మండేకి ఒక డేని యాడ్ చేస్తే మనకి ట్యూస్డే వస్తుంది. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే 1 + 6 7. సో మనకి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 7 రావాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండేలో నుంచి -2 చేసినా ఒకటే, +5 చేసినా ఒకటే. సో మనకి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 7 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్యూస్డేకి +4 అంటే మనకి -4 చేస్తున్నా. ట్యూస్డేలో నుంచి -4 చేయమన్నా. సో మనకి -4 చేసేటప్పుడు తప్పుపోయే అవకాశం ఉంది కాబట్టి +3 చేస్తున్నా. 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 7 వస్తుంది. సో మనకి ట్యూస్డేలో నుంచి -4 days చేసినా ఒకటే, +3 days చేసినా ఒకటే. సో ఇది మనకి ఇక్కడ కాన్సెప్ట్. ఇది ఇవాల్టి క్లాస్. రేపటి క్లాస్లో వచ్చేసి మనము ఒరిజినల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. క్యాలెండర్ అనే ఒరిజినల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
జై హింద్.